తల్లి గర్భంలో ఉంటేనే పిండానికి రూపం ఉంటుంది, జీవం ఉంటుంది. క్రైస్తవుడు అనే విశ్వాసి, లేదంటే కనుక క్రీస్తును వెంబడిస్తున్న విశ్వాసి దేవుని యొక్క సంఘములో ఉండాలి. దేవుని యొక్క సంఘములో లేకుండా, దేవుని మాట ప్రకారము నడవకుండా దేవుని రూపలావణ్యతలు రావు, దేవుని లక్షణాలు రావు, దేవుని ఆత్మఫలాలు రావు, దేవుని ఆత్మవరాలు కూడా రావు. నోవాహు వాడలోనికి వస్తేనే రక్షణ వచ్చింది. అబ్రహాము గారు వాగ్దానాన్ని సంపాదించుకున్న తర్వాతే వారసత్వం అనేది వచ్చింది. దావీదు గారు పరిపాలన చేసిన తర్వాతే దేవుని యొక్క ప్రేమ ఏంటన్నది జనాలకి తెలిసింది. అలాగే దేవుని యొక్క రక్తము ప్రకారము, దేవుని యొక్క పవిత్రమైన రక్తము ప్రకారము మనము కడగబడి దేవుని సంఘములో ఉండాలి. అందుకని దేవుడు ఏర్పరచుకున్న మిషను బైబిల్ మిషన్లు. అందుకనే తండ్రి గారి చేత రాయించిన మాట, బైబిల్ మిషన్లోనికి వచ్చిన క్షేమములు. ఎందుకు ఈ మాట అంటే, దేవుని చిత్త ప్రకారము నిర్ణయింపబడిన మిషను బైబిల్ మిషను. దేవుని ప్రత్యక్షతను అందిస్తున్న మిషను, దేవుని మాట ప్రకారం వాక్యాన్ని అందిస్తున్న మిషను బైబిల్ మిషను. అందుకనే బైబిల్ మిషన్లోనికి వచ్చిన క్షేమముల అన్న మాటను దేవుడు రుజువుపరుస్తున్నారు.